ఈరోజు చౌడారం గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా మన గ్రామంలో ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటి ముందు పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య కార్యక్రమాన్ని మన గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుతులు అందరూ సంతోషకరమైన వాతావరణంలో ఉదయం నుంచి వేయడం సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా ముగ్గు వేయడం సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు మన గ్రామ ఆడపడుచులు వారు వేసినటువంటి ముగ్గులకు బహుమతి ప్రదానం చేసి వాళ్ళను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సంతోషపరచాలన్న ఉద్దేశంతో మన గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్మ శ్రీకాంత్ రెడ్డి స్పందించి వారందరికీ బహుమతి ప్రదానం చేయాలని అనుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తన మిత్ర బృందాన్ని చేరదీసుకొని మరి జనగామ మన స్కూల్లో పీటీ సార్గా పనిచేస్తున్నటువంటి మనోజ్ సార్ గారు వారి సతీమణి ప్రభుత్వ టీచరు వారిని న్యాయ నిర్ణేతలుగా తీసుకొచ్చి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బజార్లో ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి మన అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచు వేసినటువంటి ముక్కులను పరిశీలించి మరి ఒక నిర్ణయం తీసుకొని 10 బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. వారందరినీ సెలక్షన్ చేయడం జరిగింది. వారిని ఇక్కడికి మన గ్రామ పంచాయతీ వద్దకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ బహుమతి ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ సహకరించినందుకు సంక్రాంతి పండుగ పర్వదిన శుభాకాంక్షలతో పాటు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన అందరూ ముగ్గురు మంచిగానే వేసినా చాలా ప్రోత్సాహంగా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి పండుగను ప్రతిబింబించేలా సంక్రాంతి అంటే దాని ఉద్దేశం ఏంది, ఆ పండుగ యొక్క మనం ఎట్లా ఉంటామన్న ఉద్దేశంతో కొన్ని ముగ్గులను సెలక్షన్ చేయడం జరిగింది. వాటిలో మొదటి బహుమతిగా ముయ్య కావేరి, తండ్రి పేరు వెంకటేష్, ఆమె ముక్క సుస్మిత, తండ్రి పేరు వెంకటయ్య, తుపాకుల రమాదేవి, భర్త పేరు తిరుమలాచారి, కర్ల సుష్మా, తండ్రి పేరు పురుషోత్తం రెడ్డి, రాజకొండ మంజుల, భర్త పేరు శ్రీనివాస్, మునియ కాంచన, మన నర్సల్లయ్య వారి బిడ్డ మంద మమత, వైఫ్ ఆఫ్ రాజు, ఎర్రోజు తరుణి, క్రాంతి కుమార్ బిడ్డ, చెరుకూరు స్పందన, సిద్ధులు, నీరడి జ్యోతి, నీరడి తిరుపతి, ఇలా 10 మందికి ఈరోజు మన గ్రామంలో వేసినటువంటి ముగ్గులకు మరి సంతోషపరిచే విధంగా వాళ్ళు కష్టపడి పండుగను గుర్తు చేసే విధంగా వేసినందుకు వారిని అభినందిస్తూ ఈ సంతోషకరమైన వాతావరణంలో ఒక్కొక్కరిని వారి ప్రైజు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి